వనపర్తి జిల్లా పానగల్ మండలం అన్నారం గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. గ్రామ సభలో పాల్గొనేందుకు వచ్చిన డిఆర్డీఏ అధికారుల బృందాన్ని గ్రామస్తులు అడ్డుకున్నారు. గ్రామ సభను బహిష్కరించారు. ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కోసం లబ్ధిదారుల ఎంపికలో గ్రామ సభ జాబితాలో అర్హుల పేర్లు లేవంటూ అధికారులను నిలదీశారు. అధికారులను అక్కడి నుంచి పంపేశారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం కుద్వున్నాపూర్ గ్రామంలో బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డికి నిరసన సెగ తగిలింది. ప్రజాపాలన గ్రామ సభలో ఎమ్మెల్యేను నిలదీశారు మహిళలు. ఎమ్మెల్యేగా గెలిస్తే గ్రామానికి 10 ఇళ్లు కట్టిస్తానన్న హామీ నెరవేర్చలేదంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. జనగామ జిల్లాలో జరిగిన గ్రామ సభ గందరగోళంగా మారింది. జాఫర్గాడ్ మండలం కోనూరు గ్రామంలో అధికారులు ఏర్పాటు చేసిన గ్రామ సభను బహిష్కరించారు గ్రామస్తులు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల జాబితాలో అవకతవకలు జరిగాయని, ఇళ్లు ఉన్నవారికే మళ్లీ ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశారని ఆరోపించారు. వెంటనే సర్వేను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో నిర్వహించిన గ్రామ సభల్లో గందరగోళం నెలకొంది. 4 రోజుల పాటు నిర్వహిస్తున్న గ్రామ సభల జాబితాలో తమ పేర్లు లేవని స్థానికులు గగ్గోలు పెడుతున్నారు. ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకున్నా పథకాలకు అర్హులుగా గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రేషన్ కార్డుల కోసం భారీగా డిమాండ్ ఉండటంతో దరఖాస్తు చేసుకునేందుకు గ్రామ సభల వద్ద జనాలు బార్లు తీరుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి విజయభాస్కర్ అందిస్తారు. ఈ నెల 26 నుంచి ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా అమలు చేయబోతుండేటువంటి 4 పథకాలు ఏవైతున్నాయో వాటికి సంబంధించినటువంటి యొక్క లబ్ధిదారులకు సంబంధించినటువంటి యొక్క లిస్టులు ఫైనల్ చేసేందుకోసము ఈ రోజు నుంచి 4 రోజుల పాటు ఈ యొక్క గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఈ యొక్క ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గ్రామ సభలు నిర్వహిస్తుండేటువంటి ఒక దృశ్యాలు చూస్తున్నాం. ప్రస్తుతం మనము మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఉండేటువంటి ఈ యొక్క తిమ్మసానిపల్లికి సంబంధించినటువంటి యొక్క వార్డు ఉందో ఇక్కడ వీటికి సంబంధించినటువంటి యొక్క సభ నిర్వహిస్తుండేటువంటి ఒక దృశ్యాలు చూస్తున్నాం. పెద్ద ఎత్తున మహిళలు కానీ, తర్వాత ఈ యొక్క రేషన్ కార్డుల కోసం కానీ, ఇటు రైతు భరోసాకు సంబంధించినటువంటిది, తర్వాత ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరుతో వచ్చేటువంటి వాటికి సంబంధించి కానీ, ఇందిరమ్మ ఇండ్లు, ఈ విధంగా 4 పథకాలకు సంబంధించినటువంటి యొక్క ఎవరైతే వాళ్ళు ఉన్నారో దరఖాస్తు చేయడానికి రావడం జరిగింది. ఇక్కడ చూస్తే గతంలో దరఖాస్తు చేసినటువంటి వాళ్ళకి సంబంధించి ఎలిజిబుల్ అయిన వాళ్లకు సంబంధించినటువంటి లిస్టులను ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. వాళ్ళంతా కూడా ఈ యొక్క జాబితాను చూసుకోవడం జరుగుతుంది. దీంట్లో ఒకవేళ పేరు లేనటువంటి వాళ్ళంతా కూడా ఆందోళన వ్యక్తం చేసేటువంటి పరిస్థితి. తాము ఎన్నిసార్లు ఈ దరఖాస్తు చేసుకున్నప్పుడు కూడా రావడం లేదని, కానీ ప్రభుత్వం మాత్రం ఇది నిరంతర ప్రక్రియ కాబట్టి ఎవరు ఆందోళన చెందాల్సినటువంటి పని లేదని చెప్తున్నారు. ఇక్కడ కొంతమంది బాధితున్నారు, వాళ్ళని అడుగుతారు. అమ్మ, మీరు ఎందుకొరకు వచ్చింది, ఏం సంగతి? సార్ మేము నేను నా పిల్లలు చిన్న ఉన్నప్పటికెళ్ళి మాది ఒకటే రూమ్ ఉంది, పెంకుడు ఇల్లు మాది, ఒక్కటే రూము. మీ బాత్రూమ్ అంత ఉంటుంది మా ఇల్లు. వచ్చి చూసిండ్రు కూడా విడిగా తీసుకుపోయిండు కూడా. శ్రీనివాస్ గౌడ్ ఎమ్మెల్యే అయినప్పుడు కూడా తీసుకుపోయిండు.
మళ్ళీ మొన్న తీసుకుపోయాను. ప్రతిసారి ఈ మీరు ఓట్ల అప్పుడే వస్తారు, తీసుకొని పోతారు. ఆ తర్వాత మళ్ళీ మమ్మల్ని ఎవరు పట్టించుకోరు, ఏమి ఇయ్యలేదు. ఇది రాసిచ్చిండు, మళ్ళీ పేరు రాలేదు ఇంతవరకు. మాకు ఇందిరమ్మ ఇల్లు కావాలి, మాకు ఉండడానికి ఇల్లు లేదు, భూమి లేదు, మేము పేదవాళ్ళం సార్. ఇల్లు మాది పడిపోయి అది కట్టెలు వాతున్నాం సార్, మట్టి రాలుతుంది కింద, మొత్తం కవర్ కప్పుకున్నా మొత్తం ఇంట్లో నీళ్ళే, ఇల్లు కుడుస్తుంది మొత్తం. అదే ఇచ్చినాము కాగితం ఇస్తే అది టిక్కు కొట్టలేరు దీనికి. ఇగో రాపించింది ఇదే. ఇగో నే ఇల్లు కోసమే సార్, రాలేదు సార్. ఇల్లు అప్లై చేసినా, మొన్న ఫోటోలు తీసుకోండ్రు సార్. రాలే మాకు డబుల్ బెడ్రూమ్ రాలే, కరెంట్ ఫ్రీగా రాలే, ఏం రాలే, అందుకోసం వచ్చినాం. తాము గతంలో ఇచ్చినటువంటి ప్రజాపాలనకు సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ సందర్భంలో కానీ కులగణకు సంబంధించిన సందర్భంలో ఇచ్చినటువంటి దరఖాస్తులకు ఇప్పటి వరకు కూడా తమ యొక్క పేర్లు జాబితాలో రాలేదనేటువంటి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ పెద్ద మొత్తంలో డిమాండ్ మాత్రం రేషన్ కార్డులకు సంబంధించినటువంటివి, కొత్త రేషన్ కార్డులకు, తర్వాత పాత రేషన్ కార్డులో తమకు పుట్టినటువంటి పిల్లలకు సంబంధించినటువంటి వాళ్ళ యొక్క పేర్ల కోసం మాత్రం ఈ యొక్క దరఖాస్తులు పెద్ద ఎత్తున ఎగబడేటువంటి పరిస్థితి. అయితే అధికారులు మాత్రం ఈ యొక్క గ్రామ సభల్లో మళ్ళీ ఎవరైతే దరఖాస్తు చేయకుంటే వాళ్ళు కూడా దరఖాస్తు చేసుకుంటే వాళ్ళు పరిశీలించి వాళ్ళ అసలైన లబ్ధిదారులు అయితే వాళ్ళకు కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా మరోసారి దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఎవరు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదని చెప్పి ఇక్కడ ఉండేటువంటి అధికారులు చెప్తున్నారు. బాధితులు మాత్రం తమకు తప్పకుండా ఈ యొక్క రేషన్ కార్డులు అందజేయాలనే డిమాండ్ మాత్రం వారి నుంచి వినిపిస్తుంది. కెమెరామెన్ విజయభాస్కర్, సాక్షి న్యూస్, మహబూబ్ నగర్.